పెద్ద కెమెరా, ఫస్ట్ కెమెరా వరకు అన్నీ ఇక్కడ మ్యూజియంలో పెట్టారు. ఇక్కడ మీరు ఫొటోస్ తీసుకునే కెమెరాస్ కానీ, లేదంటే వీడియోస్ తీసుకునే కెమెరాస్ కానీ, మూవీస్ తీసుకునే కెమెరాస్ చూస్తున్నారు. ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి. నిజంగా ఇది అమేజింగ్ ఎక్స్పీరియన్స్, ఇన్ని ఒకే దగ్గర చూడడం. అండ్ ఇట్స్ ఏ విజువల్ వండర్ అని చెప్పొచ్చు. ఇది ఒక ఇన్ఫినిటీ వరల్డ్ అని చెప్పొచ్చు. థండర్ వరల్డ్లో ఇక్కడ మనం ఇన్ఫినిటీ టైమ్స్ మనం చూసుకోవచ్చు. చూస్తున్నారుగా మిర్రర్స్లో ఎలా కనిపిస్తుందో, మీరు ఒక లుక్ వేయండి. నెక్స్ట్ మనం ఇప్పుడు వెళ్ళబోయేది 3D ఆర్ట్ గ్యాలరీ. ఇక్కడ 3D పిక్చర్స్ ఉంటాయి. ఇక్కడ పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో సరదాగా ఫొటోస్ తీసుకుంటారు. మీరు కూడా ఒక లుక్ వేయండి. ఇప్పుడు మనం చూడబోయేది పిల్లలకి ఎంతో ఇష్టమైన డైనోసార్స్ వరల్డ్ అండి. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డైనోసార్స్ యొక్క స్కెలిటన్ స్ట్రక్చర్ని ప్లేస్ చేశారు. అంతేకాదు ఓపెన్ పార్కింగ్ ఏరియాలో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డైనోసార్స్ విజువల్స్ని పెట్టినారు. నిజంగా చాలా అట్రాక్టివ్గా ఉంది. మీరు ఒక లుక్ వేయండి. ఇప్పుడు మనం రెయిన్ ఫారెస్ట్లోకి వెళ్దామండి. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ క్రియేట్ చేసి వైల్డ్ యానిమల్స్ యొక్క సౌండ్స్ వినిపిస్తారు. చాలా అమేజింగ్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు ఒక క్లిక్ వేయండి.
వోర్టెక్స్ ఇల్యూజన్ వీళ్ళు ఇక్కడ డిస్కో లైట్స్తో అండ్ 3D ఎఫెక్ట్స్తో ఏదో ట్రై చేశారు, కానీ అంత అట్రాక్టివ్గా అంత ఎంజాయ్ చేసే విధంగా ఏం లేదండి. మీరు ఒక క్లిక్ చేయండి. ఫైనల్గా హాంటెడ్ హౌస్కి అయితే వచ్చేసామండి. ఇది ఒక థ్రిల్లింగ్ అండ్ స్కేరీ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. పిల్లలైతే కొంచెం భయపడ్డారు, నానా దెయ్యాలంటే భయం అని. మనల్ని మించిన దెయ్యాలు ఎవరున్నారు అనగానే కొంచెం ధైర్యం తీసుకున్నారు. నిజమే అనుకున్నారేమో. సో దెయ్యాలని మనల్ని దెయ్యాలు మ్యూచువల్గా భయపెట్టుకున్నాక బయటకు వచ్చాక ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రైసింగ్ కూడా అక్కడ మెన్షన్ చేశారు. మీరు ఒక లుక్ వేయండి. అంతేకాదు రిలాక్స్ అవ్వడానికి బయట ఓపెన్ ల్యాండ్ ఉంది. దీంతోపాటు ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి. ఫుడ్ కోర్ట్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ దొరుకుతాయి పిల్లలకి పెద్దలకి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫిష్ స్పా కూడా ఉంది. మేము చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అయింది దాంట్లో. మీరు ఒక లుక్ వేయండి. పక్కనే వ్యాక్స్ మ్యూజియం ఉందండి. ఇది సేమ్ కాంపౌండ్లో ఉంది. మాకు టైం దొరక్క వెళ్ళలేదు. బట్ ప్రభాస్ని వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా ప్లేస్ చేశారంటే అట్రాక్షన్కి అందుకంటే ప్రౌడ్ మూమెంట్ ఏముంటుంది మీరే చెప్పండి. సో అన్నీ చూసేశాక మా వాళ్ళు లండన్ బస్ ఎక్కి లండన్ వెళ్ళిపోయారు. మేము రూమ్కి వెళ్ళిపోయాం. సరదాగా అంటున్నా అండి, అందరం కలిసి రూమ్కి వెళ్ళాం. Thank you for watching.